హాయ్ వ్యూయర్స్, ఈరోజు మిరపకాయ బజ్జీ చాలా టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ముందుగా 1 కప్ శనగపిండి, సాల్ట్, చిల్లీ పౌడర్, మిరపకాయలు, శనగపిండిలో వాము యాడ్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. బజ్జీలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మిరపకాయ బజ్జీల్ని కట్ చేసి ఘాట్లుగా వేసుకోవాలి. అందులో ఉన్న విత్తనాలను కూడా తీసేసి పక్కన పెట్టుకోవాలి. లోపల స్టఫ్ చేయడానికి ఆల్రెడీ మనం శనగపిండి వామ్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని మిరపకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. మిరపకాయల్లో ఉన్న తడికి ఈ పౌడర్ మిరపకాయకు బాగా అతుక్కుపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్లో శనగపిండి తీసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. బియ్యపిండి వేయడం వలన మనం చేసే మిరపకాయ బజ్జీ లేయర్ అనేది చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఇందులో చిల్లీ పౌడర్, సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని పలుచగా కాకుండా మీడియంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మన బజ్జీల పిండి అయితే రెడీ అయిపోయింది. ఈజీ ప్రాసెస్ అండి, మీరు కూడా ట్రై చేయండి. సో మనం ఇప్పుడు బజ్జీలు అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఆల్రెడీ బజ్జీల పిండి కలుపుకున్నాం కదా, అందులో మిరపకాయలని ఒక్కొక్కటిగా వేసుకొని పిండిలో బాగా కలుపుకొని బాగా డిప్ చేసిన ఈ బజ్జీలని ఒక్కొక్కటిగా కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఆల్రెడీ మనం బియ్యపిండి యాడ్ చేసుకున్నాం కదా, బియ్యపిండి యాడ్ చేసుకోవడం వల్ల ఈ బజ్జీలు కూడా లేయర్ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా చాలా బాగుంటుంది. ఈ బజ్జీల్లో ఆల్రెడీ ఉల్లిపాయలు కూడా వేసుకొని స్టఫింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటిగా 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. సో బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇందులో టమాటా సాస్, ఆనియన్స్, లెమన్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.